అవి ఖచ్చితంగా బయటపడతాయమ్మా. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు మరి. అదేవిధంగా కొన్ని విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించి తీరాల్సిందే. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా వస్తాయి బిడ్డ. లేకపోతే బాధపడాలి, నష్టపడాలి, అవమానపడాలి. జాగ్రత్త. ఈ సమయంలో నీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు కొంత జాగ్రత్తగా ఉండి తీరాలి. ఎందుకంటే ఈ సమయంలో నువ్వు చేసేటటువంటి ఏ పని అయినా సరే శుభప్రదంగా మారబోతోంది. అది మాత్రం నిజం. ఎందుకంటే ఈ సమయం అలా ఉంది. మరి ఈ సాయి అండదండలు, ఈ శివయ్య ఆశీస్సులు నీకు నిండుగా మెండుగా ఉన్నాయి. కనుకనే కర్మఫలం అనేది కూడా ఉంటుంది కదా. కర్మఫలం దానిని నాశనం చేసేలా చేస్తుంది. శివయ్య ఆశీస్సులు నీ మీద ఉన్నాయి కనుకనే ఈ మాత్రం కూడా నువ్వు ఉంటున్నావు. నీవు అంత కష్టకాలంలో ఉన్నా కూడా నీకు మంచి జరగబోతుంది. శుభాన్ని చూడగలుగుతున్నావు, ఆ అదృష్టాన్ని చూడగలుగుతున్నావు అంటే శివయ్య నీ సాయి ఆశీస్సులు, కృపా కటాక్షాలు నీ పైన ఉండడం వలన మాత్రమే. లేదా ఈ ఆశీస్సులు అనేవి నీ మీద లేకపోతే ఆ కర్మఫలం నీ మీద దెబ్బ కొట్టింది అంటే ఉలిక్కి పడతావు, బెదిరిపోతావు, అసలు భరించలేవు. ఒక్క కర్మఫలాన్ని మాత్రమే నువ్వు అనుభవించాల్సి వస్తే దాన్ని దాటికి ఎదుర్కోలేవు, తట్టుకోలేవు నువ్వు. అందుకే భగవంతుడు